Good morning, students. In last class, we did 4 problems, and in that last problem, we studied the union of two subspaces is need not be a subspace. Okay, the union of two subspaces is need not be a subspace. అంటే ఒక వెక్టర్ స్పేస్కి 2 సబ్స్పేసెస్ కనుక ఉన్నట్టయితే వాటిని యూనియన్ చేస్తే వచ్చేటువంటి సెట్ అనేటువంటిది నీడ్ నాట్ బి ఏ సబ్స్పేస్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. బట్ అవ్వాలి అని అంటే ఏం కండిషన్ సాటిస్ఫై చేయాలి అనేటువంటిది ఈ థియరంలో మనం స్టడీ చేస్తాం. ఓకే, ఈ థియరంలో మనం స్టడీ చేస్తాం. ఓకే, ఈ థియరం ఒకసారి కనుక మనం చూసినట్టయితే వాట్ ఈస్ ద స్టేట్మెంట్? Let W1 and W2 be two subspaces of a vector space V of f, then W1 intersection W2 is a subspace of V of f if and only if W1 is subset of W2 or W2 is subset of W1. అంటే దీని అర్థం ఏంటి? నిన్న మనం ప్రాబ్లంలో చేసాం W1 యూనియన్ W2 is need not be a subspace, కానీ ఖచ్చితంగా W1 యూనియన్ W2 అనేటువంటిది సబ్స్పేస్ అవ్వాలి అని అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఈ 2 సెట్స్లో ఒక సెట్ ఇంకొక సెట్కి ఏమవ్వాలండి? సబ్సెట్ అవ్వాలి. దట్ ఈజ్ వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ అదర్. అంటే W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అంటే ఏంటి? W1 ఈజ్ కంటైన్డ్ ఇన్ W2 లేదా W2 ఈజ్ కంటైన్స్ ఇన్, అంటే ఒకదానికి ఒకటి సబ్సెట్ అయినప్పుడు మాత్రమే W1 యూనియన్ W2 అనేటువంటిది సబ్స్పేస్ అవుతుంది. ఓకే, అలా అవ్వలేదు అనుకోండి సబ్స్పేస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట. ఈ థియరంలో మనం ఏమని ప్రూవ్ చేయాలి ఇక్కడ? సో W1 యూనియన్ W2 ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ f ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటెంట్ ఇన్ అదర్. దీన్నే ఇలా డైరెక్ట్గా ఇవ్వకుండా ఎలా చెప్తుంది? ద యూనియన్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ ఎ వెక్టర్ స్పేస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటెంట్ ఇన్ అదర్ అని చెప్తాడనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రూఫ్ చూడండి. ఇక్కడ ప్రూఫ్. ఓకే, ఏంటి ప్రూఫ్? ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమని తీసుకోవాలి, ఏమని ప్రూవ్ చేయాలి? లెట్ వి ఆఫ్ ఎఫ్ బిఏ వెక్టర్ స్పేస్ అని తీసుకుంటాం. ఓకే, వెక్టర్ స్పేస్ తీసుకుందాం. అండ్ లెట్ W1, W2 are two subspaces of V. Okay, two subspaces of the vector space V of f అని తీసుకున్నాం. Okay, now we show that W1 union W2 is a subspace of V of f if and only if W1 is subset of W2 or W2 is subset of W1. అంటే వన్ ఈజ్ కంటెంట్ ఇన్ అదర్. ఆ రెండిట్లో ఏదో ఒక కండిషన్ జరగాలి. ఫస్ట్ ఇక్కడ మనం W1 యూనియన్ W2 ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ V of f అని తీసుకుని ఈ రెండు కండిషన్లు ఏదో ఒకటి జరుగుతుందని చెప్పాలి. లేకపోతే ఈ రెండు కండిషన్లు ఏదో ఒకటి జరిగినప్పుడు W1 యూనియన్ W2 ఈజ్ సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇందులో ఇప్పుడు వరకు చేసిన మీ థియరమ్స్ అన్నిటిలోనూ కూడా మీరు ఏం చేసేవారు? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్కి ముందు ఉండేటువంటి దాన్ని నెససరీ కండిషన్ అని, తర్వాత ఉండేటువంటి దాన్ని సఫిషియెంట్ కండిషన్ అని చెప్పి తీసుకునేవాళ్ళం. కానీ ఈ థియరంలో రివర్స్. ఎందుకు రివర్స్? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ W1 యూనియన్ W2 అనేటువంటిది సబ్స్పేస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం కండిషన్ జరగాలి? W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అని అవ్వాలి, ఆర్ W2 సబ్సెట్ ఆఫ్ W1 అయినా అవ్వాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే ఏమవుతుంది? W1 యూనియన్ W2 ఈజ్ సబ్స్పేస్ అవుతుంది. సో అందువల్ల ఇది జరగడం అనేటువంటిది నెససరీ కనుక ఈ పార్ట్ని మనం ఏమని చెప్తాం అంటే నెససరీ పార్ట్ అని చెప్తాం. ఈ పార్ట్ని సఫిషియంట్ పార్ట్ అని చెప్తాం. మిగతా థియరమ్స్ అన్నింటినీ మీరు బండగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంప్లైజ్ అండ్ ఇంప్లైస్కి ముందు ఉండేటువంటి పార్ట్ తీసుకుని తర్వాత ఉండేటువంటి పార్ట్ చూడడమేమో నెససరీ, దానికి రివర్స్గా చేయడమేమో సఫిషియంట్. బట్ ఈ పర్టికులర్ యూనియన్ థియరంలో వచ్చేసరికి
ఇంప్లైస్ అండ్ ఇంప్లైస్ తర్వాత ఉండేటువంటి తీసుకుని చేసేది నెససరీ అవుతుంది. మీరు దాని మీద స్టేట్మెంట్ మీద క్వశ్చన్ వేసుకోండి. W1 యూనియన్ W2 అనేటువంటి సబ్స్పేస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలి, ఏమి నెససరీగా జరగాలి, W1 ఈ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ అవ్వాలి, ఆర్ W2 సబ్సెట్ ఆఫ్ W1 అన్న అవ్వాలి. ఇది జరిగితేనే జరుగుతుంది కనుక ఈ పార్ట్ని మనం నెససరీ పార్ట్ అని చెప్తాం. సో అందువల్ల ఇక్కడ నెససరీ అండ్ సబ్సెంట్ కండిషన్ కనుక ఫస్ట్ నెససరీ కండిషన్. ఓకే, నెససరీ కండిషన్ ఏంటి? నెససరీ కండిషన్ ఏం తీసుకుని ఏమైనా ప్రూవ్ చేయాలి? లెట్ ఓకే W1 సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 సబ్సెట్ ఆఫ్ W1. ఇక్కడ ఆర్ అంటున్నాడు అంటే అయితే ఇది కానీ జరగాలి లేకపోతే ఇది కానీ జరగాలి, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇది జరుగుతుందని చెప్పి తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్పి తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇఫ్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అని చెప్పి తీసుకుందాం. అంటే దీని అర్థం ఏంటండి? W1 ఈ సబ్సెట్ ఆఫ్ W2 అని తీసుకుంటే దాని అర్థం ఏంటి? W1లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నీ W2లో ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. W1లో AB అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, W2లో ABC అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా ఏమవుతుంది? W1 ఈ సబ్సెట్ ఆఫ్ W2 అవుతుంది. ఓకే, W1 ఈ సబ్సెట్ ఆఫ్ W2లో అవుతుంది. ఎందుకని W1లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా W2లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, W1 యూనియన్ W2లో ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ నోట్ చేస్తాం. అంటే ఏమవుతుంది? A, B, C. అంటే దేనికి ఈక్వల్ అవుతుందండి? విచ్ ఈస్ W2. అంటే ఏదైనా ఒక సెట్ W1 అనేటువంటి సెట్ W2కి కనుక సబ్సెట్ అయినట్టయితే ఈ రెండు సెట్స్ని యూనియన్ చేస్తే ఆ వచ్చేటువంటి యూనియన్ అనేటువంటి సెట్ దేనికి ఈక్వల్ అవుతుంది? W2కి ఈక్వల్ అవుతుంది. సో అదే ఇక్కడ రాస్తాం. అంటే W1 ఈ సబ్సెట్ ఆఫ్ W2 అయితే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి? W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ W2. ఓకే, సో వాడు ఏమిచ్చాడు ఇక్కడ అంటే W1 ఈ సబ్సెట్ ఆఫ్ W2 అయితే విచ్ ఇంప్లైస్ W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? W2కి ఈక్వల్ అవుతుంది. అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది? W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, ఈజ్ ఏ సబ్స్పేస్. ఎందుకు సబ్స్పేస్ అయింది? ఈ W1 యూనియన్ W2 దేనికి ఈక్వల్ అయింది? W2కి ఈక్వల్ అయింది. వాట్ ఈస్ ద W2? W2 ఈజ్ ఏ సబ్స్పేస్. దానికి ఈక్వల్ సెట్టే కనుక W1 W2 ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్. ఓకే, ఇప్పుడు సపోజ్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అని జరిగితే విచ్ ఇంప్లైస్ మనకి ఏమొచ్చింది? W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ అని వచ్చింది. సో ఒకవేళ ఈ కండిషన్ జరిగితే ఏమొద్దో చూద్దాం. ఓకే, ఇఫ్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అయింది అనుకోండి, విచ్ ఇంప్లైస్ ఇప్పుడు ఏమవుతుంది? W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అంటే విచ్ ఇంప్లైస్ W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ W1 అవుతుంది. ఎందుకని? W2 సబ్సెట్ ఆఫ్ W1 అయితే W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ W1 అవుతుంది. సో అగైన్ W1 ఈజ్ ఆల్సో ఏ సబ్స్పేస్ కనుక విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి? W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, సబ్స్పేస్ అవుతుంది. ఎందుకని? W1 ఈజ్ సబ్స్పేస్ కనుక దానికి ఈక్వల్ సెట్ కనుక W1 యూనియన్ W2 ఈజ్ నథింగ్ బట్ W1 ఈజ్ సబ్స్పేస్. దట్ మీన్స్ W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్. అంటే నెససరీ పార్ట్ ఏంటండి? W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అయినా ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అయినా విచ్ ఇంప్లైస్ ఏం జరుగుతుందండి? W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ అవుతుంది. అదే కండిషన్ ఇక్కడ మనం రాస్తాం ఇక్కడ. ఓకే, ఏం రాస్తాం ఇక్కడ? సో దట్ దేర్ ఫోర్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా విచ్ ఇంప్లాయిస్ W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, ఈజ్ ఏ సబ్స్పేస్. ఇది నెససరీ కండిషన్. నెససరీ కండిషన్లో ఏం చెప్తున్నాం?
వన్ ఈజ్ కంటెంట్ ఇన్ అదర్ అంటే W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అయినా W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అయినా W1 యూనియన్ W2 అనేటువంటిది సబ్స్పేస్ అవుతుంది అని ప్రూవ్ చేస్తాం. సఫిషియెంట్ కండిషన్లో రివర్స్ ఏంటి, W1 యూనియన్ W2 ఈజ్ సబ్స్పేస్ అని చెప్పి తీసుకుని ఏమని చెప్పాలి, either W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది నోట్ చేయండి. నెక్స్ట్ sufficient condition. ఓకే, సఫిషియంట్ కండిషన్. ఈ సఫిషియంట్ కండిషన్కి వచ్చేసరికి మనం ఏమని చెప్పి తీసుకోవాలి, లెట్ W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ P of F అంటే V of Fకి సబ్స్పేస్ అని చెప్పి తీసుకున్నాం. నౌ వీ షో దట్ ఏమని ప్రూవ్ చేయాలి, ఓకే, నౌ వీ షో దట్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అంటే రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి తీసుకోవాలి. ఏంటి, W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 సబ్సెట్ ఆఫ్ W1 అంటే ఇదర్ W1 W2కి సబ్సెట్ అవుతుందని చెప్పాలి, లేదా W2 ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని చెప్పాలి. ఇది జరుగుతుంది అని చెప్పాలి అంటే మనం దీనికి ఆపోజిట్గా జరగట్లేదు అని చెప్పి తీసుకుని చివరికి ఏదో ఒక కాంట్రడిక్షన్ వస్తుంది, ఇలా చేయడం వల్ల జరగలేదు కనుక ఇది రాంగ్ అని చెప్తాము. ఓకే, అందువల్ల నేను ఎలా చెప్తున్నాను, ఇది జరుగుతుంది అని చెప్పాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పాలి. దానికి ఆపోజిట్గా నేనేం చెప్తాను, ఆ రెండూ జరగట్లేదు అని చెప్పి తీసుకుని ప్రూఫ్ని కంటిన్యూ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. ఓకే, సపోజ్ చూడండి, W1 is not subset of W2 and W2 is not subset of W1 అంటే ఇక్కడ చూడండి W1 is not subset of W2 అంటే W1 అనేటువంటిది W2కి సబ్సెట్ కాదు. ఎప్పుడు కాదు, Wలో ఉండేటువంటి అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అయినా W2లో లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, W1 ఇలా తీసుకున్నాను నేను, X A, B అని. W2ని ఇలా తీసుకున్నా, ఏం తీసుకున్నా, A, B, Y అని తీసుకున్నా. ఇప్పుడు చూడండి, W1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2. ఎందుకని W1 నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2, W1లో ABలు W2లో కూడా ఉన్నాయి, ఇక్కడ X మాత్రం ఇక్కడ లేదు అంటే W1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2. అలాగే W2లో చూస్తే ఇందులో Y ఉంది కానీ W1లో Y లేదు, అందువల్ల W2 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ 1 అంటే ఇక్కడ X బిలాంగ్స్ టు W1లో ఉంది బట్ X డస్ నాట్ బిలాంగ్స్ టు W2. అలాగే ఇక్కడ W2లో Y ఉంది కానీ W1లో Y లేదు అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా W1లో ఉండేటువంటి ఒక ఎలిమెంట్ అయినా W2లో లేకపోతే అప్పుడు W1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2 అవుతుంది అండ్ వైస్ వెర్సా అనమాట. ఓకే, ఇక్కడ నేను సపోజ్ W1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2 అండ్ W2 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W1 అని తీసుకున్నా. అంటే దాని అర్థం ఏంటి, W1లో ఉండేటువంటి ఒక ఎలిమెంట్ అయినా W2లో లేదు అండ్ అలాగే W2లో ఉండే ఏవో కొన్ని ఎలిమెంట్స్ W1లో లేవు. దానికోసం నేను ఎలా తీసుకుంటున్నా, లెట్ X బిలాంగ్స్ టు W1 అండ్ X డస్ నాట్ బిలాంగ్స్ టు W2 అంటే X అనేటువంటి W1లో ఉంది కానీ X W2లో లేదు అని చెప్పి తీసుకున్నా. అండ్ Y డస్ నాట్ బిలాంగ్స్ టు W1 అండ్ Y బిలాంగ్స్ టు W2. ఇక్కడ ఏం చేశాను నేను, X బిలాంగ్స్ టు W1లో ఉంది కానీ X W2లో లేదు అండ్ Y W2లో ఉంది కానీ Y W2లో లేదు. కానీ ఇక్కడ చూడండి, విచ్ ఇంప్లాయిస్ X, Y అనేటువంటివి ఎక్కడ ఉంటాయి, బిలాంగ్స్ టు W1 యూనియన్ W2లో ఉంటాయి. ఎందుకని X W1లో ఉంది, Y W2లో ఉంది అండ్ X, Y ఎక్కడ ఉంటుంది, యూనియన్లో ఉంటుంది, W1 యూనియన్ W2లో ఉంటుంది. బట్ విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుంది, X ప్లస్ Y బిలాంగ్స్ టు W1 యూనియన్ W2.
సిన్స్ ఎందువల్ల అండి, W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, సో ఎందువల్ల ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు W1 యూనియన్ W2 అంటే ఎక్స్ ప్లస్ వై ఎక్కడ ఉంటుంది, W1 యూనియన్ W2లో ఉంటుంది. వై బికాస్ W1 యూనియన్ W2 ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ E(f). W1 యూనియన్ W2 అనేటువంటి సబ్స్పేస్ అయింది కనుక బై క్లాజర్ ప్రాపర్టీ నుంచి ఎక్స్ ప్లస్ వై ఎక్కడ ఉంటుంది, W1 యూనియన్ W2లో ఉంటుంది. సిన్స్ బై క్లాజర్ ప్రాపర్టీ. ఓకే, సిన్స్ బై క్లాజర్ లా. క్లియర్? ఇక్కడ వరకు ఒకసారి చూడండి. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 యూనియన్ W2 అంటే అర్థం ఏంటి, ఎక్స్ ప్లస్ వై అనేటువంటిది W1లో అయినా ఉండాలి ఆర్ W2లో అయినా ఉండాలి. అంటే యూనియన్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది అంటే ఆ ఎలిమెంట్ ఆ 2 సెట్స్లో అయినా ఉండాలి లేదా ఆ 2 సెట్స్లో ఏదో ఒక సెట్లో అయినా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 యూనియన్ W2 అని వచ్చింది. వై బికాస్ క్లాజర్ ప్రాపర్టీ నుంచి. ఇప్పుడు ఇఫ్ ఏం తీసుకుందాం, ఓకే, ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 అయితే ఓకే ఏమవుతుందో చూద్దాం. దేర్ ఫార్ ఎక్స్ బిలాంగ్స్ టు W1. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు W1 అని తీసుకుంటే దర్ ఎగ్జిస్ట్ మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు W1 అవుతుంది. సిన్స్ W1 ఎందుకని అవుతుందండి, W1 ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, సబ్స్పేస్ కనుక ఓకే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 అండ్ మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు W1. దేర్ ఫార్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు W1 బై క్లాజర్. ఓకే, బై క్లాజర్ అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, వై బిలాంగ్స్ టు W1. కానీ ఇక్కడ వై డస్ నాట్ బిలాంగ్స్ టు W1 అన్నాం. ఓకే, ఇక్కడ వై అనేటువంటిది W1లో ఉండదు అని చెప్పి తీసుకున్నాం. ఎప్పుడైతే వై అనేటువంటి W1లో ఉండదని మనం తీసుకున్నాం, కానీ ఇక్కడ ఏమొస్తుంది, వై బిలాంగ్స్ టు W1 అని తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 అని తీసుకోవడం వల్ల, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. ఓకే, విచ్ ఈస్ కాంట్రడిక్షన్ టు వై డస్ నాట్ బిలాంగ్స్ టు W1. సో దేర్ ఫార్ ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 అని తీసుకోవడం వల్ల, విచ్ ఇంప్లైస్ దేర్ ఫార్ ఎక్స్ ప్లస్ వై డస్ నాట్ బిలాంగ్స్ టు W1. ఓకే, దేర్ ఫార్ ఎక్స్ ప్లస్ వై డస్ నాట్ బిలాంగ్స్ టు W1. ఓకే, ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 యూనియన్ W2లో ఉంది అంటే ఎక్స్ ప్లస్ వై W1లో అయినా ఉండాలి W2లో అయినా ఉండాలి. సపోజ్ W1లో ఉందని చెప్పి తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎక్స్ ప్లస్ కాంట్రడిక్షన్ వస్తుంది. దేనికి కాంట్రడిక్షన్ వస్తుంది, వై డస్ నాట్ బిలాంగ్స్ టు W1కి కాంట్రడిక్షన్ వస్తుంది. సో అందువల్ల ఎక్స్ ప్లస్ వై ఎక్కడ ఉండకూడదు, W1లో ఉండకూడదు. మరి W2లో ఉంటుందేమో చూద్దాం. ఓకే, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W2 అని తీసుకుందాం, విచ్ ఇంప్లాయిస్ దేర్ ఫార్ y belongs to W2. సో విచ్ ఇంప్లైస్ ఏం జరుగుతుందండి, దర్ ఎగ్జిస్ట్ మైనస్ y belongs to W2. why? Because W2 is a subspace. Therefore క్లాజర్ ప్రాపర్టీ నుంచి x plus y minus y belongs to W2 by క్లాజర్. ఓకే, బై క్లాజర్ అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, x belongs to W2. ఎక్స్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, బిలాంగ్స్ టు W2లో ఉంటుంది. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఓకే, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు W2. అంటే దేర్ ఫార్ ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W2లో ఉంటుందని చెప్పి తీసుకోవడం వల్ల. దేర్ ఫార్ ఎక్స్ ప్లస్ వై డస్ నాట్ బిలాంగ్స్ టు W2 అంటే దేర్ ఫార్ x plus y does not belongs to W1 and x plus y does not belongs to W2,
which implies which is contradiction to, okay, which is contradiction to W1 union W2 is a subspace. ఓకే, ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఎక్స్ ప్లస్ వై W1 యూనియన్ W2కి లో ఉండదనే కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఇందాక మనం సపోజ్ చేస్తాం, ఏం సపోజ్ చేస్తాం? W1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2 అండ్ W2 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W1 అని తీసుకోవడం వల్ల ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. సో అందువల్ల మనం తీసుకున్నటువంటి సపోజిషన్ రాంగ్. అదే చెప్తా అనమాట. దేర్ ఫార్ ఏమని చెప్తా అండి? దేర్ ఫార్ అవర్ సపోజిషన్, ఓకే, దేర్ ఫార్ అవర్ సపోజిషన్, okay, therefore our supposition W1 is not a subset of W2 and W2 is not a subset of W1 is wrong. ఇది రాంగ్ అంటే ఇంకేం జరుగుద్ది అంటే therefore ఏం జరగాలి? W1 యూనియన్ W2 is a subspace which implies ఖచ్చితంగా ఏమవుతుందండి? W1 is subset of W2 or W2 is subset of W1. therefore ఫైనల్గా కంక్లూషన్ ఏమని చెప్తాను? థీరం W1 W2 is a subspace of V if and only if W1 is subset of W2 or W2 is subset of W1. That is the theorem. So intersection of two theorems is a subspace అవుతుంది. But union of two subspaces need not be a subspace. Subspace అవ్వాలంటే one is contained in other, which is very important theorem. నోట్ చేసుకోండి.